అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జీవన్ రెడ్డి కోడలు పాలిటిక్స్లోకి రాబోతున్నారు అనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చిన్న కోడలు చరిష్మా రెడ్డికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పార్టీ మార్పు వెనుక బిగ్ స్కెచ్ ఉందని కూడా చెప్తున్నారు అనుచరులు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే జీవన్ రెడ్డికి పార్టీ సెక్రటరీ జనరల్ పదవి కూడా రాబోతుందని సమాచారం. చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే గ్రౌండ్లోకి వచ్చారు చరిష్మా రెడ్డి. కాంగ్రెస్కు ధీటుగా అనుచరుల కోసం ప్రచారం చేశారు. ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొన్నారు జీవన్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలి జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి రాజకీయాల్లోకి, పైగా ఎమ్మెల్యే టికెట్ రాబోతోంది, అందుకే పాలిటిక్స్లోకి యాక్టివ్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా మొన్న తన అనుచరుల కోసం ఎన్నికల్లో ఆవిడ ఏ విధంగా ప్రచారం చేశారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుచరులు ఎలా చూడాలంటారు దీన్ని? జగిత్యాలలో కొంత వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నట్టుండి, అంటే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు జీవన్ రెడ్డి మరి బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడు, ఎందుకు మరి గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఆయన చిన్న కోడలు అయినటువంటి చరిష్మా రెడ్డిని తెర మీదకు ఎందుకు తీసుకొచ్చారు, ఆయనతో పాటు ఆయన కొడుకు చిన్న కొడుకు అయినటువంటి చంద్రకృష్ణారెడ్డి యొక్క భార్య చరిష్మా రెడ్డిని మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 5 కౌన్సిల్ అంటే 5 వార్డులను గెలిపించిన ఘనత ఆమెకు దక్కింది. సో దీంట్లో కీలకంగా ఎందుకంటే ఇండిపెండెంట్లు మొత్తం కూడా గెలిచారు. దాదాపు 15 ఇండిపెండెంట్లు గెలిచారు మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు. సో దాంట్లో 5 గెలిపించిన ఘనత ఈమెకే ఇచ్చారు, చరిష్మా రెడ్డికే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా రోజుకి కూడా వ్యూహం జగిత్యాలకు సంబంధించి వ్యూహం మారుతూ ఉంది. ఎందుకు మరి బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వెళ్ళాలనుకుంటున్నాడు, సో మరి 40-45 సంవత్సరాల బంధాన్ని ఎందుకు తెంచుకోవాలనుకుంటున్నాడు అనేది ఇక్కడ మనం గమనిస్తే కనుక, సో ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతానికి ఆయన ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, ఇదంతా కావచ్చు, సో కొంత కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇబ్బంది ఉంది. సో అయినప్పటికీ కూడా ప్రస్తుతం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది, బీఆర్ఎస్ నుంచి చాలా మంచి అప్డేట్ వచ్చింది అనేది తెలుస్తూ ఉంది. సో దీని మేరకే దాదాపు 25 తారీఖు రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీని దాదాపు ఆయన ఈ 40 సంవత్సరాల్లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే అప్పుడు ఉన్నటువంటి పార్టీల మీద పెద్ద ఎత్తున ఈ 10 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారు. కేసీఆర్నే నేరుగా డైరెక్ట్ టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయినప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు పోతా ఉన్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ మనం ఒకటి గమనిస్తే మురళి, 2029లో మరి రిజర్వేషన్ రానుంది, మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రానుంది. దాంతోపాటుగా ఈ మొత్తం కూడా సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా మరి మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే, సో ఒకవేళ ఈ మొత్తం డీలిమిటేషన్ తర్వాత 153 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో 33% ఈ కోటా ఉంటుంది, మహిళా కోటా ఉంటుంది. సో ఆయనకి ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ పదవా, లేకపోతే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవా, లేకపోతే ఇంకోటి సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఇచ్చి దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఆయనకు ఒకవేళ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మహిళా కోటాలో చరిష్మా రెడ్డికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది కన్ఫామ్ అయిపోయింది. సో అందుకు గాను మరి జీవన్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లోకి వెళ్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమెకు కూడా రాజకీయ అనుభవాలు, అంటే రాజకీయంగా మున్సిపల్ ఎన్నికలే కాదు, అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఆమె ప్రచారంలో ఉన్నారు. కొంత అంటే ఎక్కడా కూడా బయటికి రానప్పటికీ కూడా రాజకీయ వ్యూహాలు పన్నడంలో కానీ, రాజకీయంగా ఎట్లా ఎదగాలి అనేది కూడా చరిష్మా రెడ్డికి కొంత అవగాహన ఉంది. సో ఆమె మనం ఈ మధ్యకాలంలో చూసిన మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ కోడలు, సో భద్రారెడ్డి మరి పెద్దగా యాక్టివ్గా ఉండడు, కానీ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చాలా యాక్టివ్గా ఉంటుంది. సో వచ్చే రిజర్వేషన్ కోటాలో కూడా మరి ఆమెకు కూడా అట్లనే వచ్చే అవకాశం ఉంది. ఆమె మరి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అని మనం తర్వాత చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదే ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కోటాలో సో ఇక్కడ ఒకవేళ వస్తే ఇద్దరికి సీట్ వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల నుంచి మరి చరిష్మా, అలాగే ఇంకొక నియోజకవర్గం నుంచి ఎన్నికల సమయానికి సమీకరణాలు మారిపోతాయి. ఇప్పుడు ఏ హామీలు ఇచ్చినా ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే అనే
ఒక ఆ, ఒక ఆప్షన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్లుగా, లేకపోతే దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కదా. అంటే ఆ స్థాయిలో స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ క్యాడర్తో బీఆర్ఎస్ నేతలు కూడా మమేకం అవ్వగలరా? మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వైరు వర్గాలు రెండు కలిసి పనిచేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా అనేటువంటి మాట. కీలక నేతలు అందరూ కలిసిపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితులు ఉండవు అనేటువంటి మాట. జీవన్ రెడ్డి కోసం అంటే కలిసి పనిచేస్తాం తప్ప మిగతా వారి కోసం మేము చెయ్యలేము అనేటువంటిది స్థానికంగా ఉండే క్యాడర్ ఆల్రెడీ అధిష్టానానికి చెప్పింది అన్నట్లుగా రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎన్నికల నాటికి ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట? డెఫినెట్గా మీరు అన్నట్టు కొన్ని భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఎలక్షన్స్లో మరి జీవన్ రెడ్డి అయినా రేపు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఎందుకంటే డీలిమిటేషన్ కంపల్సరీ అయ్యే అవకాశం ఉంది, మహిళా రిజర్వేషన్ కోటా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, డీలిమిటేషన్ అయితే ఒకవేళ మరి ఆ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన పోటీ చేయొచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఆమె చరిష్మాకు మరి బీఆర్ఎస్ పార్టీలోకి పంపి ఆమెను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. సో ఒకవేళ ఆయన బీఆర్ఎస్లో ఉన్న ఆమె మళ్ళీ నేరుగా, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్లో ఆయనకు క్యాడర్ ఉంటుంది, కాంగ్రెస్ కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి చరిష్మాను మళ్ళీ కాంగ్రెస్లోకి పంపే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్స్లోకి మొత్తం ప్లానింగ్ ప్రకారమే ఒక పక్కా ప్రణాళికతోటే ప్రస్తుతానికి మరి బీఆర్ఎస్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఒకవేళ పార్టీ అంటే బీఆర్ఎస్లో ఎన్నికల మీరు అన్నట్టు ఎన్నికల సమయానికి ఈక్వేషన్స్ మారితే ఒక లెక్క, ఈక్వేషన్స్ మారకపోతే ఒక లెక్క, ఒకరు ఒక పార్టీ నుంచి ఇంకొకరు ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒక డిసిషన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. పక్కా ప్రణాళికతోటి పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఎలాంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు చెప్పిన దాంట్లో మరి అప్పుడు ఈక్వేషన్స్ మారిపోతే ఒకరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే చరిష్మా కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, కాంగ్రెస్లోకి వెళ్తే అక్కడ క్యాడర్ కొంత సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పాలిటిక్స్లోకి జీవన్ రెడ్డి కోడలు ఎంటర్ అవబోతున్నారు. చిన్న కోడలు చరిష్మా రెడ్డికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు జీవన్ రెడ్డి పార్టీ మార్పు వెనుక ఒక బిగ్ స్కెచ్ ఉందని కూడా అనుచరులు చెప్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డికి పార్టీ సెక్రటరీ జనరల్ పదవి దక్కనుందని సమాచారం. ఇక చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే గ్రౌండ్లోకి వచ్చారు చరిష్మా రెడ్డి. కాంగ్రెస్కు ధీటుగా అనుచరుల కోసం ప్రచారం చేశారు. ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నేతలతో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నటువంటి